మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతుందండి. అవును, ఇది మాత్రం పక్కా 100% నిజం అన్నమాట. ఈ వార్త తెలిసిన తర్వాత అభిమానులు ఖచ్చితంగా నిరుత్సాహపడతారు అన్నమాట. అవునండి, మీరు నమ్మట్లేదా? నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియాలో హోరెత్తిపోయినాయి కదా వీడియోల ద్వారాగా చాలా మంది చేసేసి కొంతమంది చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది రాష్ట్రపతిని చేసేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఉపరాష్ట్రపతి అంటున్నారు. మరి కొంతమంది ఆంధ్ర రాష్ట్రానికి బ్యాండ్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అన్నమాట. నిజంగా అసలు ఒక పదవి అంటే దాన్ని అనుకోవచ్చు, 4-5 పదవులు అనేది కొంతమంది యూట్యూబర్లు ఇచ్చేసారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు పక్కనే ఉండి విన్నారు అనుకుంటారు. మాట్లాడటానికి కూడా కాస్తంత అర్థం పర్థం అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారు ఒక్క మాట నాకు ఈ పదవి ఇవ్వండి అని చెప్పితే సారండి, అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే అతనికి కోరుకునే పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ ఒక్కసారి నేను దాని వైపు చూడను అని అన్న తర్వాత ఎంతమంది వాళ్ళు వచ్చి అడిగినా సరే దాని వైపు ఇక వెళ్ళే ప్రసక్తే లేదనమాట. నాకు తెలియక అడుగుతున్నా, ఏంటండి ఆ మాటలు సోషల్ మీడియాలో? అరే బాబు, ఇక నేను రాజకీయం వైపు వెళ్ళను, అసలు ఇది కదా నా అభిమానులు నన్ను ఈ స్థాయికి చేర్చిన తర్వాత కొంతమంది నన్ను వెనకాలుండి రాజకీయం వైపు నడిపించారు కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళి నేను ఏదో మేలు చేద్దాం అనుకున్నా కానీ ఆ తూచ నీచమైన రాజకీయాల వైపు ఇక నేను వెళ్ళను అని చెప్పేసి వెనక్కి వచ్చిన తర్వాత అసలు ఎలా వెళ్తాను అనుకుంటున్నానండి నాకు తెలియగలుగుతున్నా. ఒకవేళ రాజకీయ నాయకులు చిరంజీవి గారి దగ్గరకు వచ్చి చెప్పి మీరు మా పార్టీలోకి రండి, లేకపోతే మీకు రాష్ట్ర పదవిస్తాం, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి బ్యాండ్ అంబాసిడర్ గా ఉండండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మీరు ఏమైనా పక్కన ఉన్నారా? కూర్చొని ఉన్నారా? మాట్లాడుతూ ఉంటే మీరు వింటున్నారా? అసలు వాళ్ళు మాట్లాడుకునేది యూట్యూబ్లకు ఎలా తెచ్చిపోతుందండి? లేదా పక్కన ఉండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చెవు పెట్టి విన్నట్టుగా? లేకపోతే ఆ పార్టీ వాళ్ళు చెప్పారా, చిరంజీవి గారు చెప్పారా? ఎవ్వరూ చెప్పలేదు. అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. ఒక పెద్ద ఆయన కాబట్టి, అందులో ప్రజాదరణ ఉన్న వ్యక్తి కాబట్టి, కోట్ల అభిమానులు ఉన్న వ్యక్తి కాబట్టి, ఎన్నో సేవా కార్యక్రమాలలో పంచుకున్న వ్యక్తి కాబట్టి, పేదలకు అండగా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అతను సొంత డబ్బుతోని ఎలాంటి విపత్తు వచ్చినా కానీ సొంత డబ్బుతోని కోట్లాది రూపాయలు సాయం చేసిన వ్యక్తి కాబట్టి అప్పుడు ప్లస్ ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మర్యాదపూర్వకంగా ఎప్పుడన్నా రాజకీయ నాయకులు కలవటానికి వస్తారు, కాసేపు మాట్లాడతారు, బొకే ఇస్తారు. అంతేగాని ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చినా లేకపోతే ఎక్కడన్నా ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, బ్యాండ్ అంబాసిడర్ గా చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ఉండబోతున్నారు, లేకపోతే రాష్ట్రపతి పదవి ఇస్తున్నారు, లేకపోతే ఉపరాష్ట్ర పదవి ఇస్తున్నారు, కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు అని చెప్పేసి ఎక్కడో ఒక వీడియో దొరికితే సార్ వాడెవడో బుద్ధి తక్కువ చెప్పిందంటే దాన్నే తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేయడం అనమాట. నాకు తెలియకడుతున్న కేంద్ర మంత్రి పదవి అనేది అతను ఇంతకు ముందు చేసిండు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవి ఆల్రెడీ చేసిండు కదా, మళ్ళీ ఎలా చేస్తాను అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇప్పుడు అతను రాజకీయాలు నాకు వద్దు, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో, నన్ను ఎక్కడైతే గౌరవించారో, నన్ను ఎక్కడైతే ప్రేమించారో, నాకు ఎక్కడైతే అభిమానులు కొన్ని కోట్ల మంది అభిమానులు నా వైపు ఉన్నారో వాళ్ళు కదా నాకు కావాల్సింది, వాళ్ళ ప్రేమ కదా నాకు కావాల్సింది, నేను సినిమాలలో ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి అది కదా నా జీవితం అని చెప్పి ఆయన ఇచ్చేస్తే, అరే ఆ పదవి వచ్చేస్తుంది, ఈ పదవి వచ్చేస్తుంది, అదిగో చూసారా ఇదిగో చూసారా, మళ్ళీ రాజకీయంలో వెళ్ళిపో, రోజుకొక వార్త, రోజుకొక చెత్త వార్తలతోని సోషల్ మీడియా మొత్తం కూడా నింపేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరిలో ఈ మైండ్ లో నింపేస్తున్నారు. అసలు నాకు తెలియగలుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ కి బ్యాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతను చిరంజీవి గారి తమ్ముడే. చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రజాదరణ అనేది ఉందో అన్న సంగతి మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు. అతను ఎక్కడైనా సరే ఒక మాట మాట్లాడితే చాలు, మేము కల్లారా చూస్తే చాలు, మేము దగ్గరికి వెళ్ళి అతన్ని చూస్తే చాలు, మా అభిమాన హీరో, కొంతమంది అభిమాన హీరోగా భావించుకుంటా ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకుడుగా కూడా భావించుకుంటా ఉంటారు. ఆ విధమైన ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయ విధంగా వస్తే ప్రజాదరణ కూడా ఉందన్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా చిరంజీవి గారు బ్యాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిన అవసరం ఏముందా? చెప్పే వాళ్ళు ఎలా చెప్తున్నారు? నాకు తెలియగలుగుతున్నా, చెప్పే వాళ్ళు ఎలా చెప్తున్నారు? అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, బాలకృష్ణ గారు టీడీపీలో ఉన్న ఒక నాయకుడే, ఎన్నోసార్లు అతను గెలిచిన వ్యక్తి, అతను కూడా ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అతను కూడా ఉన్నప్పుడు ఇక చిరంజీవి గారు ప్రత్యేకంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి బ్యాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిన అవసరం ఏంటి?
ఇది లాజికే కదా. ఇంకా తెలంగాణకి ఎవరు లేరురా బాబు, తెలంగాణలో ఉన్నాడంటే ఏదైనా అనుకోవచ్చు. అసలు అతనికి ఆ ఉద్దేశం లేకపోయినా ప్రతి ఒక్కరి బుర్రలో మీరు ఎందుకు రుద్దుతున్నారనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే తెలుగు చలన చరిత్రలో ఇప్పుడు ఉన్న అగ్ర హీరోలలో మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత మనం చెప్పుకునే హీరో ఎవరయ్యా అంటే బాలయ్య గారే కదా. మరి అలాంటి దిగ్గజమైన హీరోలు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రెండో వైపు బాలకృష్ణ గారు కావచ్చు. వాళ్ళు ఇద్దరు ఉన్న తర్వాత మరొక హీరో అంటే చిరంజీవి గారు బ్యాండ్ ఎంబేసడర్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ మాత్రమే అన్నమాట. ఎందుకంటే నేను చెప్పొచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పినట్టుగా నేను చెప్పొచ్చు, కానీ ఏది చిరంజీవి గారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతుండ్రు, ఆ పదవి ఇచ్చేస్తున్నారు, ఈ పార్టీ ఈ పదవి ఇచ్చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి గారు బ్యాండ్ ఎంబేసడర్ గా ఉండబోతున్నారు, లేకపోతే తెలంగాణలో కూడా ఏదో పదవి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పొచ్చు. కానీ రూమర్స్ గానే మనం భావించుకోవాలన్నమాట. ఎందుకంటే అధికారికంగా ఇలాంటి ప్రకటనలు రావు, ఎవరు చెప్పరు, ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రకటించరు. అయినా సరే సోషల్ మీడియాలో పదవి ఇచ్చేస్తున్నారు. ఒకవైపు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు, అభిమానులను మోసం చేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే నాకు తెలియగలుగుతుంది చెత్త మొత్తం కూడా సోషల్ మీడియాలో ఉందన్నమాట. ఇప్పుడు అతని స్థాయికి బ్యాండ్ ఎంబేసడర్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ అతను కేంద్ర మంత్రిగా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఉండి ఇక వద్దు చాలు, నాకు రాజకీయాలు వద్దు, ఎక్కడి నుంచి అయితే ఈ స్థాయికి వచ్చినా అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి శుభ్రంగా ఇక రాజకీయాల వైపు ఎలాంటి చూపు అనేది లేకుండా అతని దృష్టి మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీ వైపు పెట్టేసిండు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది వీళ్ళందరికీ కూడా ఒక కన్న తల్లి లాంటిదండి. ఆకలి ఉన్న వాళ్ళకు ఆకలి తీర్చే కన్న తల్లి లాంటిది అనమాట. ఎందుకంటే ఎంతో మంది హీరోలు వచ్చారు, ఎంతో మంది హీరోలు నిలదొక్కున్నారు, ఎంతో మందికి అవకాశాలు అనేది ఇచ్చింది. అదంతా వాళ్ళ టాలెంట్ తో పాటు మరి అలాంటి సినిమా ఇండస్ట్రీని నేను వదలకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి గారు ఈ వైపు వచ్చేసిన తర్వాత చక్కగా అతను సినిమాలు ఏదో అతను చేసుకుంటుండు. ఈ మధ్యకాలంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర్ వరప్రసాద్ దాదాపు 375 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందంటే స్టిల్ ఇప్పటికి కూడా అంత క్రేజ్ అనేది ఉంది. ఈ వయసులో కూడా అతను అంత క్రేజ్ అనేది ఉండి అతని సినిమాల కోసం అభిమానులు ఇంత ఉత్సాహంగా అతని సినిమాలను చూస్తూ 100 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కలెక్షన్ చేస్తాంటే ఎలా వెళ్తారు అనుకున్నారు? లేకుంటే అతని సినిమాలు ఏమైనా ఆడట్లేదా? లేకపోతే అతని సినిమాలకంత క్రేజ్ లేదా? అతని మార్కెట్ పడిపోయిందా? ఒకసారి అర్థం చేసుకోండి. అతనికి ఇంకెందుకండి రాజకీయాలు? రాజకీయ నాయకులతోని పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా దానికి సంబంధించిన ప్రోగ్రాంలు కావచ్చు, వాళ్ళని వాళ్ళు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా సందర్భాలు వచ్చినప్పుడు కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మర్యాదపూర్వకంగా వాళ్ళు ఏమైనా ఆహ్వానిస్తే కలవచ్చు, మాట్లాడవచ్చు. అంతేగాని రాజకీయాల వైపు మాత్రం చిరంజీవి గారు వెళ్ళే ప్రసక్తి లేదు. ఎలాంటి వీడియోలు ఒక సోషల్ మీడియాలో వచ్చినా కానీ ఎవ్వరు కూడా అధికారికంగా ఏమైనా ప్రకటన వస్తే అయినా బ్యాండ్ ఎంబేసడర్ గా చిరంజీవి గారు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉండగా చిరంజీవి గారు ఎందుకు వెళ్తారండి? ఇదంతా కూడా సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్. ఇలాంటి మాటలు నమ్మాల్సిన అవసరం లేదనమాట. కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునేది మనం, వినేవాళ్ళం మనం ఇన్నంత కాలం కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మన చెవులు పువ్వు పెట్టనే ఉంటారు అనమాట. కాబట్టి ఇలాంటి రూమర్స్ ఎవరు కూడా నమ్మద్దని చెప్పి కోరుకుంటూ ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తేనే మంచిదా, లేకపోతే చిరంజీవి ఇండస్ట్రీలో ఉంటేనే మంచిదా? మీ కామెంట్ కూడా తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.